ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. సో ఆగస్టు మాసంలో రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా శ్రావణ మాసం, అన్ని రకాల శుభకార్యాలు ఉంటాయి. కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం నాన్న. ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిషాస్త్రంలో లేదు. ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు, అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు. అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో, ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో, మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి, రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా, ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది. కుంభరాశి వాళ్ళు వీళ్ళది పరిపూర్ణ తత్వం అని చెప్తాం. ముఖ్యంగా తొణకరు దేనికి తొందరగా, కానీ అన్ని పీక్స్లోనే ఉంటాయి. భయం అలానే ఉంటుంది, ప్రేమ అలానే ఉంటుంది, కోపం అలానే ఉంటుంది, బాధ అలానే ఉంటుంది. ఏదొచ్చినా కూడాను ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే చూపించగలుగుతారు వీళ్ళు. ఏదో కొద్దిగా చూపించడం. ప్రేమ కూడా ఎట్లా ఉంటుందంటే రావణాసుర కౌగిలి అంటాను చూడండి, రాక్షస కౌగిలి అని, అంత ప్రేమ ఉంటుంది. కోపం వస్తే కూడా విపరీతమైన కోపం, అది కూడా అర్థవంతమైనటువంటి కోపం. అసలు అర్థం లేకుండా ఉండే కోపాలు కొంతమందికి ఉంటాయి, చిన్న మాట కూడా చిరుబురులాడుతూ, అలా ఉండదు. ఎదుడు వాళ్ళని పరిపూర్ణంగా ఆకలింపు చేసుకొని దాంట్లో ఉన్న మాటలో చెడు ఎంతో మంచి ఎంతో చూసుకున్న తర్వాత ఆచితూచి ఆలోచించి మాట్లాడేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మానవతా దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు. ముఖ్యంగా దీంట్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఆగస్టు మాసంలో అనే విషయానికి వస్తే, ఆగస్టులో కుంభరాశి వాళ్ళకి పూర్వకాలం కంటే, నేను చెప్తున్నా కదా నాన్న, చాలామంది భయపెడుతున్నారు. కుంభరాశి వాళ్ళకి జన్మంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, ఏళ్ళనాటి శని ఉంది, అష్టమంలో ఇది ఉంది, కుజుడు ఉన్నాడు, అది ఇది అని భయపెడుతున్నారు. ఫస్ట్ మన శత్రువు ఎవరంటే మన భయం. మనలో స్టార్ట్ అయ్యి మనల్ని అంతం చేసేటువంటి ఒక కనపడకుండా ఉండేటువంటి ఒక ఆయుధం వ్యాధి అనుకోవచ్చు. వ్యాధి ఏంటి అంటే కేవలం భయం. ఎదురువాడు భయపెట్టే కొద్దీ మనం భయపడే కొద్దీ భయపెడుతూనే ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. తాళం చెవి రెండు ఒకటేసారి తయారవుతాయని నేను చాలాసార్లు చెబుతూనే ఉంటాను. తాళం చెవి లేకుండా తాళం ఉండదు, తాళం లేకుండా తాళం చెవి ఉండదు. అలాగే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ విశేషమైనటువంటి ఫలితం సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉండబోతుంది. ఇది ముఖ్యంగా ఇంట్లో పెద్దల మరియు ఈ కుంభరాశి జాతకుల ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం జాగ్రత్త. అధికంగా వేడి పెరగడం, రక్తపరమైనటువంటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఉండడం, ఇది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి. అధికమైనటువంటి కోపం, కుజుడు అంటేనే ఎక్కువగా క్రోధకారకుడు. ఈ క్రోధాన్ని ఎక్కువగా ఇస్తుంటాడు. అందులో జన్మంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. దీనివల్ల వైవాహిక జీవితమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఒక మాట, చిన్న మాట చిలికి గాలివాన అవుతుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి, మూడో వ్యక్తి ఇంటర్ఫియరెన్స్ ద్వారా ఏదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి, ముఖ్యంగా వీళ్ళల్లో కూడాను పొట్టిగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అట్లాగే పొట్టిగా కొంచెం కలర్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కూడా ఎక్కువ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. మూడో వ్యక్తులు అంటే ఏం లేదు నాన్న, భర్త లేనప్పుడు భార్యకు ఒక మాట చెప్పడం, భార్య లేనప్పుడు భర్తకు ఇంకో మాట చెప్పడం, ఇలా గొడవలు పెంచడం. ఇలానే కాదు, దీంతోపాటు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇల్లీగల్. ఇప్పుడు ప్రధాన అంశం కూడా ఇప్పుడు ఇది చాలా ఇల్లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కొంచెం ఫ్రీడమ్ ఇస్తే చాలు, స్వతంత్రం ఇస్తే చాలు, వీళ్ళ కాపురంలోకి లోపల మధ్యలోకి జొచ్చుకుంటూ వెళ్ళిపోతాం. సో ధన నష్టం, పరువు నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని గొడవలు ఉన్నా ఇంట్లో భార్యాభర్తను మీరు మాత్రమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పక్క వాళ్ళ దగ్గర సలహాలు అడగవద్దు. పక్క వాళ్ళకి ఈ అసలు శాస్త్రం కూడా అదే చెబుతుంది, నీతి శాస్త్రంలో కూడా. ఆయుర్విత్తం గృహశ్చిద్రం అంటే ఇంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవి ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పేదే శాస్త్రం. కాబట్టి అలాంటివి చెప్పకుండా గుమ్మనంగా ఇంట్లో
మీకు మీరే మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండిపోతుంది? ఆర్థికంగా బ్రహ్మాండంగా, కానీ అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి ఒక్క నెలలో మాత్రం పొర్రపాటున కూడా. ఆ విధంగా చూసుకుంటే నష్టం వస్తుంది, కానీ అప్పులు తీర్చడానికి కావాల్సినటువంటి ధనం మాత్రం మీ చేతికి రాబోతుంది. అలాగే గృహపరమైనటువంటివి ఏవైనా ఇల్లు కొనుక్కోవాలి, కట్టించుకోవాలి, ఈ నెలలో స్టార్ట్ చేయండి. మీరు అనుకున్న దానికంటే ఫాస్ట్గా, తొందరగా, అతి శీఘ్రంగా మీకు పనులు పూర్తిగా అవుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం. ఇక నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఏంటి? వ్యాపారస్తులు కూడా బాగుంటుంది నాన్న. డబ్బు పరంగా ఎక్కడా పెద్దగా లోటుపాట్లు ఏమి ఉండవు, వీళ్ళకి లోట్లేం లేవు. కానీ ఉద్యోగస్తుల వ్యవహారానికి వచ్చేసరికి ఉన్నత అధికారుల ఆవేశానికి లోనైనటువంటి అవకాశం ఉంది. కానీ నిదానంగా వాళ్ళతో కూడా ప్రేమగా కలివిడిగా మాట్లాడుతూ ఉంటే మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది, ఇప్పుడు 50,000 జీతం ఉంది, ప్రమోషన్ వస్తే ఇంక 20,000 పెరుగుతుందిరా అనుకునేటువంటి పరిస్థితుల్లో మీ ప్రవర్తనను బట్టి అధికారుల దగ్గర మీరు 70,000 ఇంకో 20,000 ఎక్స్ట్రా ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసినా, ఊహించినా దానికి మించి రెండింతలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కేవలం మీకు ఉండేటువంటి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ ఉన్నత అధికారులతో ప్రేమగా మమేకమై మాట్లాడుతూ కలివిడిగా ఉన్నటువంటి వాళ్ళతో పనిచేసుకుంటూ వెళ్ళిపోతే తప్పనిసరిగా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ ఉన్న గ్రాస్థితి బట్టి అప్పు చేసి వ్యాపారం పెట్టినా కూడా కలిసి వస్తుంది అంటారా? అప్పులు అదే చెప్పింది నేను. అసలు ఈ నెలలో అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వడం కానీ ఈ నెలలో చేయొద్దు. అప్పు తీర్చడం ఒక్కటే చేయండి. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. ఈ రెండు చేశారా ఇచ్చిన వెనక్కి రావు, తీసుకున్నవి తీర్చడం మరలా కష్టం అవుతుంది. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా ₹1,00,000 అప్పు మాత్రం తీర్చదు, అట్లానే ఉండిపోతుంది. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి? ప్రత్యేకంగా పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా జాగ్రత్తలు చెప్తారా? ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో అంతగా పెద్దగా కలిసి రావు, కానీ కొంతవరకు శుభసూచకం కనపడుతూ ఉంటుంది. ఓకే, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటుంటారు కదా, అక్కడి నుంచి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. కానీ అది నిర్ణయం మాత్రం తదుపరి నెలలో జరగడానికి అవకాశం ఉంది. ఈ నెలలో వివాహపరమైనటువంటి వ్యవహారాల్లో అంత తొందరగా అయితే ముందుకు వెళ్ళవు, కానీ ఒక చోట మాత్రం ఆగిపోదు, స్తంభించిపోదు. మూమెంట్ నిదానం, మీరు అనుకున్నంత ఫాస్ట్గా అయితే మూమెంట్ ఉండదు. నిదానంగా వాళ్ళ దగ్గర నుంచి అనుకూలమైనటువంటి వార్తలు వింటూ ఓకే ఈ సంబంధం కుదురుతుంది అనుకునేటువంటి ఒక చిన్న ఆశాభావంతో ముందుకు తీసుకువెళ్తూ తదుపరి నెలలో తప్పనిసరిగా వివాహాలు సంబంధాలు కుదరటానికి మంచి అవకాశం. గురుగారు, మనకి నెక్స్ట్ సెప్టెంబర్లో చాలా వరకు విద్యార్థులు మాస్టర్స్ చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? స్థానచలనం కలిసి వస్తుందంటారా? విద్యార్థులకి ఏమైనా జాగ్రత్తలు చెప్తారు? విద్యార్థులు వీసాకి ట్రై చేయండి. కాదు అనే మాట లేదు. కుంభరాశి వాళ్ళకి లేదు అనే మాట మాత్రం లేదు, ఇక దాంట్లో అనుమానమే లేదు. 100% వెళ్తారు. ఈ సంవత్సరంలో విద్యార్థుల్లో ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికో ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికో ఏదైనా ప్రయత్నిస్తే పని కాలేదు అన్నవాళ్ళు కేవలం కుంభరాశిలోనే ఉంటారు. పనులు పూర్తయిన వాళ్ళు కుంభరాశిలోనే ఉంటారు. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? ఇక్కడ నిజంగా మాట చెప్పాలంటేనన్నా ఈ నెలలో మీరు భూమి కొనటానికో ఇల్లు కొనటానికో చిన్న ప్రయత్నం చేయండి, తొందరగా పనులు అవుతాయి. పంటలు కూడా రైతులకి మంచి సస్యశ్యామలంగా పండేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం మిర్చి రైతులని, అలాగే పసుపుకు సంబంధించినటువంటి రైతులకు కూడా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. దానివల్ల మంచి యోగం కలుగుతుంది ఈ నెలలో ముఖ్యంగా. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు కూడా చాలా బాగుంటుంది నాన్న. వీళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు ధరలు పెరుగుతాయి, తగ్గిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇవన్నీ వట్టి మాటలు తీసి పక్కన పెట్టండి. 100% ఇంకా 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 రేట్లు పెరుగుతాయి, ఇంకా మంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి వీళ్ళకి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వినడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు? నిరుద్యోగులకి పెద్ద సమయం అయితే లేదు నాన్న. మహా అయితే శ్రావణ మాస పౌర్ణమి లోపల, అంటే 9వ తారీఖు లోపల వీళ్ళ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కన్ఫర్మ్, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు, అనుమానమేం లేదు. కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్కదానికి ఏంటంటే ఇప్పుడు రాశి ఫలాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను నాన్న. రాశి ఫలాలు రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఉండాలని ఉండదు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూసినప్పుడు మాత్రమే మనం వీళ్ళకి ఏ ఉద్యోగం బాగుంటుంది, ఉద్యోగం వస్తుందా రాదా, ఏ వ్యాపారం బాగుంటుంది, వివాహం అయ్యేటువంటి అనుకూలత ఉందా ప్రతికూలత ఉందా, సరే ఏంటి అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూసినప్పుడు మాత్రమే చెప్పడానికి అవకాశం కలుగుతుంది. ఇక ఎలాంటి పరిహారాలు ఈ శ్రావణ మాసంలో చాలా విశేషంగా కలిసి వస్తాయి అంటారు ఈ రాశి వాళ్ళకి? ఇక్కడ ఒక మాట చెప్తానన్న, ఇప్పుడున్నటువంటి 12 రాశులు 12 రాశుల్లో కూడా ఎవరికైనా సరే
ప్రపంచంలో ఉన్న 700 కోట్ల చిల్లర జనాభా అందరికీను 2 రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఏంటి? పితృదోషం, స్త్రీ శాపం. వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. దేవతా శాపాలని, వృక్షవధలు, జంతువధలు, సర్పవధలు, ఇట్లాంటివన్నీ కూడా దోషాలే. ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి. మన పూర్వీకులు ఆస్తులు ఇస్తే మనం తీసుకుంటామా లేదా? అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా. మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు, ఆస్తులు మొత్తం అమ్మేశాడు. ఆ పేదరికం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా? అవునా? అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు, ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా? దాని ప్రతిఫలమితం అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది. దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం, అనుకున్నటువంటి పనులు కాకపోవటం, వ్యాపారం బాగుండకపోవటం, ఉద్యోగం సరిగా రాకపోవటం, పిల్లల మాట వినకపోవటం, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం, ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇచ్చిన అప్పులు వెనక్కి రావు, మనం తీసుకున్న అప్పులు తీర్చలేము, మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం, ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత, అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం, అవునా, చదువుకోరు, ఇంకా దుర్వ్యసనాల పాలవటం. అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను. ఇంకా చెప్పాలి అంటే దాదాపు 85 ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పరిష్కారం ఏంటంటారు దీన్ని? ఒక్కడేనన్న, ఇది ప్రతి అమావాస్యకి మనం పితృకార్యాలు చేస్తూ ఉంటాం, అవునా. అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది. మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి, ఎవరికైనా బ్రాహ్మణికి స్వయం పాకం ఇవ్వండి అని చెప్తుంటాం. తద్దినాలు పెట్టరు. తద్దినాలు పెట్టకపోవడం, మేము కాశీలో పెట్టొచ్చామండి, గైలో పెట్టొచ్చామండి, నిన్న భోజనం చేసాం, ఇవాళ భోజనం చేయకుండా మానుతామా? నిన్న పండగ జరిగింది, మరుసటి రోజు మళ్ళీ వండుకొని తింటామా లేదా? అవునా. అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టొచ్చాము, ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఒక మనిషి 14 సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే. అది చేయట్లేదు, అవి వదిలేస్తున్నాం. అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు, వదిలేస్తున్నాం. ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం, కర్మలు సరిగా చేయకపోవటం, శ్రాద్ధం శ్రద్ధతో పెట్టకపోవటం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ, వాళ్ళు ఇచ్చినటువంటి విద్య, వాళ్ళు ఇచ్చినటువంటి శరీరం, రక్తం, మాంసం, దీంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం. ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? కొడుకుంటాం, అవునా. ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది. అంటే ఇక వంశం లేదుగా. నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది? ఆడపిల్లలే పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు, అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది, కానీ నీ ఇంటి పేరు లేదు కదా, అయిపోయింది కదా, శాశ్వతంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది. ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా, అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా. సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో, మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు 60 ఏళ్ల లోపల హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోకు, సూసైడ్, యాక్సిడెంట్స్, క్యాన్సరు, ఇట్లాంటి కారణాలతో చనిపోయారు. మీ పూర్వంలో 2 వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు. భర్త ద్వారా భార్య కావచ్చు, అత్తమామల ద్వారా కోడలు కావచ్చు, ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు, వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు, మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు. ఇలాంటి వాటికి ప్రతి నెల అమావాస్య మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం, ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది. అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రాద్ధాలు అవి చేస్తుంటారు. దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు, సామూహికమైనటువంటి శ్రాద్ధాలు పెట్టవద్దు. దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు, అవి కూడా వాటిలో ప్యాకేజీలు పెడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు నాన్న. రాండి, తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో, కర్ణాటకలో అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జంగం వాళ్ళు కాదు, బ్రాహ్మలే, జంగం వారే. సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ చేయించుకొని మన దగ్గర నుంచి బస్సులోంచి బయలుదేరుతుంటాం. ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం, అమావాస్య రోజు పూజ అక్కడ. అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖా నక్షత్రం కలిసి వచ్చింది.
ఈ నక్షత్ర ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో మఖా నక్షత్రంలో పుట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మఖా నక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య, శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్టు మాసంలో వచ్చే అమావాస్య. ఈశ్వరుడికి, వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీదేవికి, గౌరీదేవికి, పితృదేవతలకి, చంద్రుడికి, ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది. ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు 23వ తారీఖు అయింది. 22వ తారీఖు ఇక్కడ బయలుదేరుతాం. 23వ తారీఖు పూజ ఉంటుంది, మరలా చేయించుకొని 24వ తారీఖు ఉదయం 11 గంటల కల్లా హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా. నా ఆధ్వర్యంలో, అంటే నేను చేయించడం కాదు, నేను అక్కడ బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం. తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ. తప్పనిసరిగా రాండి, రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు. సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకోళ్ళు కాదండి, నాకు నేనే 2018లో నేను చేయించుకున్నాను. నాది లైక్ శబరి తత్వం, నాది భక్తి అంటే శబరి తత్వం. రాముడికి పండ్లు ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది. నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలకు చెప్తా. నేను తినకుండా పండు బాగుంది తిను అంటే అది ఎంతవరకు? అవునా? అది మొహమాటానికి వగరుగా ఉన్న తీయగా ఉందని చెప్తారు. అలా కాదు, నేను అనుభవించాను కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది. మనం అనుభవించిన తరువాత, మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం. కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహాబలంగా తయారైంది. అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన దీని ఏమంటారు, మినప వడలు ఉంటాయి. మినప వడలు తీసుకోండి, దాన్ని పెరుగులో నానవేయండి. ఆవడ అంటాం మనం, అవునా? కొద్దిగా ఆవు పిండి వేసి, పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు వేసి పెరుగులో ఈ వడల్ని తీసుకెళ్ళి దాంట్లో నానబెడతాం, ఆవడలు అంటాం. అలాంటి ఆవడలు 18 శనివారం ఒక్కొక్కళ్ళు 2-3 ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి పెరుగుతో పాటుగా. ఇక్కడ ఏదైతే పనులు అవ్వట్లేదు అనుకుంటారో, పెరుగుతో కలిగినటువంటి ఆవడలు ఏవైతే ఉంటాయో, మానసికమైనటువంటి అస్థిమితత, కార్యదక్షత 2 కూడా పరిపూర్ణంగా పూర్తవుతాయి. ఓకే, ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.